ఖమ్మంలో భూ రికార్డుల నిర్వహణలో ధరణి స్థానంలో అమల్లోకి వచ్చిన భూభారతి వ్యవస్థపై చర్చ సాగుతోంది. భూ రికార్డుల్లో తప్పులు, మ్యూటేషన్, వారసత్వం, వివాదాస్పద భూముల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు సర్వే మ్యాప్ వివరాలను అనుసంధానం చేయడం ద్వారా పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది ప్రభుత్వం. పెండింగ్లో ఉన్న భూ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ధరణి నుంచి భూభారతి వరకు భూ రికార్డుల్లో వచ్చిన కీలక మార్పులపై మా ప్రతినిధి రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025లో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. గతంలో ప్రభుత్వం ధరణిలో 2018లో తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో భూభారతి సంబంధించినటువంటి చట్టంలో ఉన్నటువంటి ప్రధానంగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉన్నదో అది ప్రధానంగా భూ వివాదాలతో ఉన్నది, సమగ్రమైనటువంటి అసమగ్రంగా భూములు ఉన్నవి, సర్వేలలో తప్పుడు తడకలుగా ఉన్నాయనే ఉద్దేశంతో ప్రధానంగా అనేక రకాల భూములు, దాదాపు 10-15 రకాల భూములకు సంబంధించినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో అవి అసెండ్ భూములు కానీ, అట్లాగే దేవాదాయ భూములు కానీ, అట్లాగే సత్రం భూములు కానీ, ఇతర భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇతర ఇనాం భూములకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ భూములలో ఉన్నటువంటి ప్రధానంగా 1977లో అసెండ్ భూములు ఏదైతే ఉన్నాయో దళితులకు, ప్రధానంగా దళితులకి, మిగతా సంబంధించినటువంటి ఎవరైతే వెనకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళకి భూమి కొంత ఏదైతే ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా అసెండ్ భూమి ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కొనడానికి, అమ్మటానికి వీలు లేదని చెప్పేసి ఆనాడు ఏదైతే అసెండ్ భూములు ఇచ్చినటువంటి దళితులకు కానీ ఇతర సంబంధించినటువంటి వెనకబడ్డ తరగతులకి భూములు కూడా కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో భూభారతి ఏదైతే ఉన్నదో ఆ గతంలో ధరణిలో ఉన్నటువంటి అనేక లోపాలతోటి కూడినటువంటి ధరణి ఏదైతే తీసుకొచ్చినట్టు 2018లో తీసుకొచ్చిన చట్టం ఏదైతో ఉందో ధరణిలో జరుగుతున్నటువంటి అనేక భూ సంబంధించిన వివాదాలు కావచ్చు, అట్లాగే సమస్య సంబంధించినటువంటి దాంట్లో అనేక లోపాలు ఉండటంతో అది అసమగ్రంగా ఉన్నది. దీని నుండి అనేక భూములు నిషేధిత జాబితాలో కూడా ఉన్నాయి, అవి మొత్తం కూడా సమగ్రంగా లేవు, సర్వే నెంబర్లతో కూడా తప్పులు తడకగా ఉన్నాయి అని 25లో సమగ్రమైనటువంటి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 2 విషయాలు స్పష్టంగా ఏదైతే రికార్డుల తనిఖీలు ఏదైతే ఉన్నాయో రికార్డులకు సంబంధించినటువంటిది మొత్తం కూడా ప్రధానంగా ఒక సర్వే నెంబర్ ఉంటే సర్వే నెంబర్లో ఉన్నటువంటి రికార్డు ఏదైతే ఉందో అది సమగ్రంగా సర్వే జరిపించడం, అట్లాగే భూ వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటే భూ వివాదాలకు సంబంధించినటువంటి దాన్ని పరిష్కారం చేయడం, వాటితో పాటుగా ఇతర భూములకు సంబంధించినటువంటి వివరాలను మొత్తం కూడా ఆ రికార్డులు సరిచేయడం అనేటువంటి తీసుకుంది. దీనిలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మధిరా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉక్కుపాడు గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మంత్రులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అట్లాగే మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇట్లా ప్రధానమైనటువంటి మంత్రులు అంటే ప్రధానమైనటువంటి మంత్రులు మొత్తం కూడా ఈ యొక్క భారతీయ చట్టం కొన్ని ప్రారంభించారు, పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. దాంతోపాటుగా ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో అయినటువంటి తిరుమలపాలెం మండలం కాకరబాయి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఎప్పటికే గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు మొత్తం కూడా ఏవే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లో సమగ్రంగా భూములు ఎవరెవరికి ఎంత భూములు ఉన్నాయో ఆ భూముల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఏదైతే ఆ రైతులకి ఏమైనా వివాదాలు ఉన్నాయా, వివాదాలు లేనటువంటి భూములు ఏమున్నాయి, ప్రధానంగా అసెండ్ భూములు కానీ అట్లాగే ఇతర సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ప్రధానంగా భూములలో ఇనాం భూములు కానీ అట్లాగే ఎండోమెంట్ భూములు కానీ దేవాదాయ భూములు కానీ అసెండ్ భూములు కానీ ఈ భూములు మొత్తాన్ని కూడా సర్వే జరిపించడం, వాటికి నిషేధిత భూములుగా 22A కింద మొత్తం కూడా భూములకు సంబంధించినటువంటి సర్వేని జరిపించడానికి ప్రభుత్వం పూనుకుంది. ఆ భూముల్ని ఎవరు కూడా కొనడానికి, అమ్మటానికి వీల్లేదని, దాంతోపాటుగా ఇప్పటికే భూములకు సంబంధించినటువంటి దాదాపు ఏదైతే అసెండ్ భూములు 20 సంవత్సరాల క్రితం ఎవరైతే ఇచ్చినటువంటి 1977 ఇచ్చినటువంటి అయితే భూములు ఉన్నాయో వాటిని 20 సంవత్సరాల పాటు ఏదైతే దళితులు చేసుకోవడానికి వాళ్ళకి హక్కులు కల్పించింది. దాంతోపాటుగా డిఆర్సి అనేటువంటి ఏదైతే ఆర్డీఓ ఏదైతే ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆధారంగా 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏదైనా అమ్ముకోవటానికి ఏదైనా అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఉన్నది. భూభారతి చట్టాన్ని సమగ్రంగా ఏదైతే పరిశీలన చేసి అట్లాగే సర్వే చేయించేసేసి రైతులకి అట్లాగే భూ బాధితులకి నష్టం జరగకుండా చూడాలని అయితే ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ, ఖమ్మం రెవెన్యూ డివిజన్ నుండి.